కంపించిన తెలంగాణ మేడారం కేంద్రంగా భూకంపం రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైన తీవ్రత 5 నుంచి 15 సెకండ్ల పాటు కంపించిన భూమి హైదరాబాద్లోని ప్రకంపనలు మళ్ళీ భూకంపం వచ్చే ప్రమాదం హెచ్చరించిన శాస్త్రవేత్తలు. యోగి భార్యాభర్తలు ఉన్నారా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చింది ఇట్లా వరకు ఏంది గిట్లు ఊగుతుంది అనుకో మళ్ళా బయటకు వచ్చింది బయటకు వచ్చి మళ్ళా వేయండు ఇట్లా మన బొమ్మ టీవీ కదా షేక్ అయినట్టు అయింది నిన్న మొత్తం. మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మరి భూకంపం వచ్చినట్టయితే ఇక్కడ తెలియదు కానీ వరంగల్ భూపాలపల్లి ములుగు ఈ హన్మకొండ ఇట్లా ఈ కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించిందట. ఒక 5 సెకండ్లే 5 నుండి 15 సెకండ్లే కంపించిందట. మొత్తం ఇట్లా ఉయ్యాల ఊగుతున్నట్టు అయిందట. ఈ పరిస్థితి అంతా ఎందుకు వస్తుందంటే ఒకటి ఈ మధ్య ములుగుల 2 లక్షల చెట్లు నేల కొరిగినాయి. ఇంకోటి ఆ గోదావరి డెల్టా ప్రాంతంలో బొగ్గు కోసం విపరీతమైన లోతు తవ్వుతున్నారు. అంటే సూచించిన లోతు కంటే ఇంకెక్కువ తవ్వుకుంటూ పోతున్నారు. మనిషి అత్యాశ కోసం బొగ్గు అన్వేషణలో భాగంగా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటేమో చెట్లు నాశనం అయిపోతున్నాయి, అటేమో భూగర్భంలో కూడా భయంకరమైన లోతు తవ్వుకుంటూ పోతున్నారు. ఇది వాతావరణ సమతుల్యం కాస్త అటు ఇటు అవుతున్నాయి. దానివల్ల ఈ భూకంపాలు. ఇక దీని మీద కానీ అసలు పాలకులు ఎంతసేపు ఆదాయం ఆదాయం ఆదాయం, మనుషుల వెర్రితనం అట్టనే అయిపోయింది, పాలకుల వెర్రితనం అట్టనే అయిపోయింది. ఇక అటువంటిప్పుడు ప్రజలు ప్రమాదంలో పడమంటే ఎందుకు పడరు? అకాల వర్షాలు ఎందుకు రావు, అకాల భూకంపాలు ఎందుకు రావు, కరువు ఎందుకు రాదు? ఇవే వస్తాయి. రానున్నదంతా బయోవార్, విధ్వంసం, కొత్త కొత్త రోగాలు ఇవే వస్తాయి. శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ఈ పాలకులకు బుద్ధి రాదు. ఇదేదో అసలు తెలంగాణకు భూకంపం వచ్చుడేంది, మనది దక్కన్ పీఠభూమి, మనకు వరదలు రావు, భూకంపం రాదు, ఏ ప్రమాదం రాదు. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం వచ్చేదాకా తీసుకొచ్చింది పాలకులు. అది అందరి పుణ్యమే, పాలకులు అందరి పుణ్యమే.